వాతావరణంలో వచ్చిన అనూహ్య మార్పులతో వేసవికి ముందే ప్రజలు వేడి తాళలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేసవి తాపం నుంచి రక్షించుకోవడానికి పట్టణ, మండల, గ్రామ స్థాయిలో ఏసీలు, కూలర్లు వాడుతూ ఉండడంతో మార్చి మొదటి వారంలోనే విద్యుత్ వినియోగం భారీగా పెరిగిపోయింది. విచ్చలవిడిగా వాడితే గృహజ్యోతి పథకం వర్తించకుండా పోయే ప్రమాదం ఉంది. 200 యూనిట్లకు 1 యూనిట్ అదనంగా వచ్చినా మొత్తం బిల్లు కట్టాల్సిందే. ఒకవైపు వేసవి తాపం, మరోవైపు విద్యుత్ బిల్లుల భారం. ఒకటి కావాలంటే మరొకటి వదులుకోవాల్సిన పరిస్థితి. దీని నుంచి గట్టెక్కాలంటే విద్యుత్ను పొదుపు చేసుకోవడమే మార్గం. అలా అనే ఉపకరణాలను పక్కన పడేయకుండా విద్యుత్తును పొదుపుగా వాడుకుంటే మేలు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఇంట్లో నిరంతరం గృహజ్యోతిని వెలిగించవచ్చు. మార్కెట్లో ఎన్నో కంపెనీలు విద్యుత్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఏసీలు, కూలర్లు, ఫ్రిడ్జ్లు, ఫ్యాన్లు, ఎల్ఈడి బల్బులను 1.5 స్టార్లతో విక్రయిస్తారు. వీటిలో 5 స్టార్ రేటింగ్ ఉపకరణాలే విద్యుత్తును తక్కువగా ఖర్చు చేస్తాయి. ఐఎస్ఐ మార్కు గల ఉత్పత్తుల వాడకం అన్ని విధాలా సురక్షితమైనది. వీటి వల్ల ప్రమాదాలను నివారించవచ్చు. పాత తీగలు ఉంటే మార్చుకోవడం శ్రేయస్కరం. టీవీని అవసరం లేనప్పుడు రిమోట్తో కాకుండా పూర్తిగా ఆఫ్ చేయాలి. సెల్ ఫోన్ ఛార్జింగ్ నిండాక ఛార్జర్లను ప్లగ్ నుంచి తొలగించాలి. బయటకు వెళ్ళినా అవసరం లేదనిపించినా ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయాలి. కాలానుగుణంగా ఆధునిక సాంకేతిక గల ఫ్రిడ్జ్ను మార్చుకుంటే నెలవారీ విద్యుత్ వాడకం ఆదా అవుతుంది. అంతేకాకుండా ఏసీలను 24 నుంచి 28 డిగ్రీల మధ్య నడుపుకోవాలి. మార్కెట్లో పలు కంపెనీలు సింగిల్, డ్యూయల్ ఇన్వెస్టర్లు ఏసీలు అందుబాటులో ఉన్నాయి. నిర్దేశిత ఉష్ణోగ్రత వాతావరణం మారగానే ఆటోమేటిక్గా ఆఫ్ అయ్యే వాటిని వాడాలి. పాత వాటికి సకాలంలో మరమ్మతులు చేయించాలి. అన్ని చోట్ల ఎల్ఈడి బల్బులను వినియోగించడం ఉత్తమం. ఈ విధంగా విద్యుత్ ఆదాతోనే గృహజ్యోతి వెలుగుతుంది. 200 యూనిట్లకు మించి వాడితే మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇళ్లలో విద్యుత్ ఆదాకు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, విద్యుత్ సరఫరా అయ్యే తీగల్లో, ఇంట్లో గదులకు సరఫరా చేసే తీగల్లో గేజ్ అధికంగా ఉండేలా చూసుకోవాలని, ఎక్కువగా ఎల్ఈడి బల్బులను వినియోగించి నాణ్యమైన విద్యుత్ ఉపకరణాలు వాడాలని, 200 యూనిట్లలోపు విద్యుత్ వాడాలంటే ప్రణాళికాబద్ధంగా ఉపకరణాలు వినియోగించుకోవాలి. గృహజ్యోతి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటూ ఏఈ తరుణ్ గారు ఈ మేరకు గృహజ్యోతి వినియోగదారులకు కీలక సమాచారం అయితే ఇస్తూ ఉన్నారు.